ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం సర్వదేవతాయై నమో నమః. మనం ఈ యొక్క సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మనం ఎంతో భక్తి శ్రద్ధలతో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఆచరిస్తున్నాం. అయితే ఈ యొక్క దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అనేసరికల్లా నవరాత్రులు అనేసరికి ప్రతి ఒక్కరూ కూడా ఏమనుకుంటారయ్యా అంటే ఇది 9 రాత్రులు, ఈ 9 రాత్రులు పూజ చేసుకుంటారు. అలాగే కొంతమంది అయితే కనుక విమర్శించేవారు అయితే కనుక ఎవరినో చంపడం వల్ల ఈ పూజలు చేసుకుంటున్నారు, ఎవరినో నరకడం వల్ల నరక చతుర్దశి చేసుకుంటున్నారు, ఎవరినో చంపడం వల్ల ఈ విధంగా ఈ పూజలు చేసుకుంటున్నారని చెప్పి కొంతమంది విమర్శకులు అంటూ ఉన్నారు. అది నా చెవుని పట్టడం వల్ల ఇప్పుడు మాట్లాడవలసి వస్తుంది. అయితే ఈ యొక్క దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు మనకి ఈ సంవత్సరం 11 రోజులు వచ్చింది. ఏమిటయ్యా అంటే తిథుల ప్రభావం వల్ల ఒక తిథి ముందు రావడం వల్ల ఈ విధంగా జరగడం మహా విశేషం. ఇది మనకి 10 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం ఏ విధంగా వస్తుందో ఇదివరకు మీరు చాలాసార్లు వినే ఉంటారు. అధిక ఆషాఢం అని, అధిక శ్రావణం అని, అధిక భాద్రపద మాసం అని. అంటే రెండు సార్లు వస్తే కనుక దాన్ని అధిక శ్రావణం, అధిక భాద్రపద మాసం అంటూ ఉంటారు. అటువంటి ఈ విధంగా ఈ సంవత్సరం 10 సంవత్సరాల క్రితం ఈ విధంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు 11 రోజులు వచ్చింది. ఈసారి కూడా 11వ రోజులు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు రావడం అనేది చాలా విశేషకరం. అటువంటి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో 4వది ఎవరయ్యా అంటే కాత్యాయని దేవి. మనకి 10 సంవత్సరాల క్రితం వచ్చిన కాత్యాయని దేవి మళ్ళీ ఇప్పుడు మనం పూజ చేసుకోవడానికి చాలా విశేషంగా వచ్చింది. అయితే మన యొక్క సాంప్రదాయంలో ఇదివరకు ఋషులు, మహాయోగులు, మహామునులు అందరూ కూడా తపస్సులు చేస్తూ ఉండేవారు, పూజలు చేస్తూ ఉండేవారు. కొంతమంది గృహస్థు అంటే గృహాన్ని పాటిస్తూ ఉంటే కొంతమంది సన్యాసాన్ని పాటిస్తూ ఉండేవారు. కొంతమంది ఋషులు, యోగులు, మునులు అందరూ కూడా పూజలు, వ్యవహారాలు పాటిస్తూ ఉండేవారు. అటువంటి సమయంలో మనం ఏం చేస్తున్నామయ్యా అంటే రాక్షసులు కొంతమంది తయారయ్యి వీళ్ళందరినీ కూడా సంహరిస్తూ ఉండేవారు. హోమాలు చేయకుండాను, యజ్ఞాలు చేయకుండాను, అలాగే గృహంలో ఎవరైనా దంపతులు ఉంటే వాళ్ళని సంహరిస్తూ ఉండేవారు, వాళ్ళని చంపుతూ ఉండేవారు. ఈ విధంగా రాక్షసులు ఎక్కువయ్యేసరికల్లా అప్పుడు ఆ యొక్క తల్లి ఏమయ్యా ఏమిటి భూలోకంలో మానవులందరూ కూడా కష్టాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు, వీరి కష్టాలన్నీ కూడా తీరేదెలాగా అని చెప్పి నారద మహాముని వెళ్ళి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుని అడగ్గా అప్పుడు పరమేశ్వరుడు అన్నట్ట, నాయనా ఇదంతా కూడా జన్మని ఇవ్వాలన్నా, జన్మ చరితార్థం చేయాలన్నా, అలాగే ఆ జన్మకి అంతం కావాలన్నా అదంతా కూడా తల్లి చేతిలోనే నాయనా. అటువంటి తల్లే కాత్యాయనీదేవి. మనకి మంచి చేయాలన్నా, చెడు తలపట్టాలన్నా, అలాగే ఏదైనా చేసే కార్యం చక్కగా నెరవేరాలన్నా సరే ఆవిడే చూస్తుంది. అటువంటి దుష్ట సంహారాన్ని అంతా కూడా సంహారం చేయడం కోసం అనేసి ఆవిడ అవతారం ఎత్తి ఆవిడ నవదుర్గలాగా, అలాగే కొంతమంది ఒక్కో రూపంలో అమ్మవారిని కొలుస్తూ, కొంతమంది దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో ప్రతిరోజు కూడా 9 రోజులు కూడా ఒక్కో రోజున ఒక్కో అవతారంతో పూజిస్తూ ఆ విధంగా దేవీ శరన్నవరాత్రుల్లో కాత్యాయనీదేవిగా 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈవిడ పని ఏమిటయ్యా అంటే మనకు తెలియకుండానే మన నీడ ఎలా ఉంటుందో అలాగే ప్రతి ఒక్కరికి కూడా వారు ఏ తప్పు చేశారా, వారి విధానం ఏమిటి, వారికి ఏ కష్టాలు వచ్చాయి, వారు
దేనికి బాధపడుతున్నారు, ఇలాంటివన్నీ కూడా ఈశ్వరుడికి చేరదీసేదే కాత్యాయనీదేవి. అటువంటి కాత్యాయనీదేవి యొక్క అనుగ్రహం దేవీ శరన్నవరాత్రుల్లో శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో రావడం అనేది చాలా విశేషకరం. అటువంటి కాత్యాయనీదేవి అలాగే నవదుర్గల రూపంలో ఎంతో విధంగా ఆ యొక్క రాక్షసును సంహారం చేసి మనకి మంచి దారిని, అలాగే మనం అంటూ ఉంటాం ఒక పొగలు ఒక రాత్రి, ఒకసారి వెలుతురు ఒకసారి చీకటి, ఈ విధంగా ఉంటూ ఉంటాయి. అయితే ఎప్పుడైనా సరే కష్టాలు ఏ విధంగా వస్తాయి అంటే ఏ విధంగా వస్తాయన్నది ఎవరికీ తెలియదు. అదే ఆనందం కూడా ఏ విధంగా వస్తుందో కూడా తెలియదు. ఇదంతా కూడా ఆనందం రావాలన్నా కష్టాలు రావాలన్నా మనం అమ్మ యొక్క అనుగ్రహం ఉండాలి. అమ్మ యొక్క అనుగ్రహం ఉందంటే అంతా సుఖాలే, అమ్మ యొక్క ఆగ్రహం ఉందంటే అంతా కష్టాలే. అటువంటి తల్లిని ఈసారి మనం కాత్యాయనీదేవిలా మనం పూజించుకుంటున్నాం. అయితే ఈ కాత్యాయనీదేవి యొక్క దేవికి మనం ఏవేవి ఆహారాలు ఇవ్వాలి, అలాగే ఏవేవి పువ్వులతో పూజ చేయాలి అంటే గన్నేరు పువ్వు కానీ, అలాగే కమల పువ్వు కానీ, అలాగే ఆ యొక్క తల్లికి విశేషంగా బంతి పువ్వు కానీ చామంతి పువ్వు కానీ విశేషంగా అలంకారంతో చేయొచ్చు. అలాగే ఈ యొక్క కాత్యాయనీదేవిని ఏ రాశుల వారు ఈ సంవత్సరం పూజిస్తే వాళ్ళకి సుఖ సంతోషాలు ఉంటాయా అంటే వృశ్చిక రాశి, అలాగే మీనరాశి, అలాగే వృషభ రాశి, ఈ యొక్క రాశుల వారు ఈ యొక్క అమ్మవారిని కాత్యాయనీదేవిని పూజిస్తే కనుక అనుకున్న కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి. అయితే ఈ తల్లికి చాలా ప్రీతైంది ఏమిటయ్యా అంటే మనం అల్లం బెల్లం పానకం వడపప్పు అలాగే చనివిడి నివేదన చేయాలి. అలాగే ఈవిడికి పులిహార అన్న పులగం అన్న చాలా విశేషమైన ఆహారం. ఇవి నివేదన చేస్తే కనుక అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే ఈ తల్లిని సంధ్యా సమయం నందు ఏ విధంగా అయితే పూజిస్తారో సంధ్యా సమయం నందు అంటే సాయంత్రం పూట మనం చక్కగా పూలతో పూజ చేస్తే కనుక మనం ఆవిడ అనుకున్న కోరికలన్నీ కూడా మనకి నెరవేరుతుంది. మనం అనుకున్న కోరికలన్నీ కూడా ఆవిడ మనస్సు పెట్టి ఒక్కసారి మనల్ని ఆ చల్లని చూపు మనమే చూపించిందిరా అంటే మనకి జీవితంలో ఇంకా ఏ కష్టాలు కూడా దరిదాపులోకి రావన్నమాట. ఎందుకంటే ఆవిడ నీడలా మనకు ఉండి ప్రతిదీ కూడా పరమేశ్వరుడికి చేరదీసేది ఎవరయ్యా అంటే కాత్యాయనీదేవే. అటువంటి కాత్యాయనీదేవిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో కొలుస్తారో, ఎవరైతే ఆ యొక్క కాత్యాయనీదేవిని మనసారా ప్రార్థిస్తారో వారు అనుకున్న కార్యములన్నీ కూడా నెరవేరి ఆయుర ఆరోగ్య సిరి సంపదలతో తొలుతూగుతూ ఉంటారు. ఓం నమః శివాయ.